అరెస్టులను ఖండిస్తూ మక్తల్ నారాయణపేట కొడంగల్ భూ నిర్వాసితులు నిరసన. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను రైతు సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 167 జాతీయ రహదారిపై భూ నిర్వాసితులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులను నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి గ్రామంలో అక్రమంగా అరెస్టు చేశారని, అరెస్టు చేసిన భూ నిర్వాసితులను వెంటనే విడుదల చేసి 2013 భూసేకరణ చట్టం అమలు చేసి ఎకరాకు 30 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిపల్లి గ్రామాలలో ఈ మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పి తెలంగాణ మన నారాయణపేట జిల్లా మొత్తంలో 45 రోజుల పాటుగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వము ఎలాంటి స్పందన ఇవ్వకుండా ఈరోజు అక్రమంగా బలవంతంగా భూసేకరణ చేయడం కొరకు అధికారులు తెల్లవారుజామునే గ్రామాల్లోకి వెళ్ళి రైతుల అభిప్రాయం తీసుకోకుండా భూములపైకి వెళ్ళి సర్వే ప్రారంభం చేస్తే రైతులు అడ్డుకోవడం వల్ల అక్రమంగా రైతులని, అదేవిధంగా భూ నిర్వాసితుల సంఘము జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరామరెడ్డిని నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ధన్వాడ పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అనేది జరిగింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇది ఎంతో అప్రజాస్వామిక పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వము ఈ రైతుల పైన ఈ దమనకాండ విధిస్తూ ఉన్నది. ఈరోజు గొంతెమ్మ కోరిక అడుగుతలేము. ఈరోజు ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు, మేము భూములు ఇస్తాం, మాకు మార్కెట్ ధరకు అనుగుణంగా 2013 భూసేకరణ చట్టాన్ని జోడించి మార్కెట్ ధరకు అనుగుణంగా 3 పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయమైనంగా పోరాడుతూ ఉంటే అది అమలు చేయకుండా ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తూ ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది.